హలో అండి అందరికీ. చూడండి, ముందుగా నేనైతే ఉడకపెట్టిన ఎగ్స్ తీసుకున్నాను. అలాగే ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి పెట్టాను. అలాగే వెల్లుల్లి, అల్లం, మరికొన్ని పెద్దగా కట్ చేసిన పచ్చిమిర్చీలు, అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టాను. అలాగే ఒక గిన్నెడు బేసన్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ తీసుకుంటున్నాను. వాటిని కట్ చేసి అందులో నుండి పచ్చసొన తీసేసి పక్కకు పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా సన్న సన్నగా కట్ చేయాలి. వీడియోలో కట్ చేసిన విధంగా కట్ చేయాలి. ఇలా మనం కొత్త వెరైటీ స్నాక్స్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్స్ నాకు ఇష్టం లేవు, నేను తినను అన్న వాళ్ళు కూడా ఒకటి మిగిల్చకుండా మొత్తం వాళ్ళే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇప్పుడైతే మొత్తం ఎగ్స్ కట్ చేయడం అయిపోయింది. చూసారు కదా, ఎగ్స్ని కట్ చేసిన ముక్కలన్నీ వేరొక బేసన్లో వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగినవి పచ్చిమిర్చీలు, ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక గిన్నె నిండా శనగపిండి తీసుకున్నాను కదా, అది కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక స్పూను మిర్చి పౌడర్, ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను. సన్నగా తరిగినవి వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, జీలకర్ర పావు స్పూన్ పసుపు, మసాలా, గరం మసాలా, 2 స్పూన్ల మైదా పిండి అన్నీ వేసిన తర్వాత అన్నీ మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనకు ఉండలు చేసుకోవాలి కదా, అలా వచ్చేలాగా వాటర్ వేసుకుంటూ కలపాలి. గట్టిగానే ఉండాలండి, మరీ మెత్తగా కాకూడదు. అవసరమైనన్ని వాటర్ వేసుకుంటూ కలపాలి. చూడండి, ఇప్పుడైతే కలపడం అయిపోయింది. చూసారా, ఇలా ఉండల్లాగా రావాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను. ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ ఇలా వేసుకోవాలి. చూడండి, మొత్తం వేయడం అయిపోయింది. మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఒకసారి మంచిగా కలపాలి ఆయిల్లో, 2 సైడ్ల మంచిగా కాలేలాగా. ఇలా మంచిగా కాలిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చే వరకు అయిన తర్వాత తీయాలి. చూడండి, ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఎగ్ బాల్స్ అన్నీ మంచిగా తీసి వేరొక ప్లేట్లో వేస్తున్నాను. ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే పైన పడుతుంది. చూసారా, ఇప్పుడు లోపల ఎలా కాలిందో చూస్తాను. చూసారు కదా, లోపల కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఇంకొద్దిగా కలిపి పెట్టిన పిండి ఉంది కదా, అది కూడా వేసేసాను. అవి కూడా మంచిగా ఫ్రై అయినాయి. తీసేస్తున్నాను. అన్నీ తీసి ప్లేట్లో వేసాను. ఇప్పుడైతే వేరొక కడాయి తీసుకున్నాను. వేడైంది. కొద్దిగా ఆయిల్ వేసాను. అందులో కొద్దిగా పెద్దగా కట్ చేసిన పచ్చిమిర్చీలు, వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసినవి, అల్లం సన్నగా కట్ చేసినవి కొద్దిగా, అలాగే కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా కట్ చేసినవి వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ మిర్చి పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత సోయా సాస్ 2 స్పూన్లు టీ స్పూన్తో వేసి కలపాలి. అలాగే 2 స్పూన్లు వెనిగర్ వేసి మంచిగా కలపాలి. ఒక ఉడకాలండి. ఉడికిన తర్వాత టమాటా సాస్ 1 స్పూను టీ స్పూన్తో వేసి అది కూడా వేసి మంచిగా కలిపి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, పైనుండి కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా వేసిన తర్వాత ఎగ్ బాల్స్ అన్నీ వేసి మంచిగా కలపాలి. ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడైతే ఎగ్ 65 రెడీ అయిందండి. ఇప్పుడైతే సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో. తింటూ ఉంటే కూడా తినాలనిపిస్తుంటాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈజీ రెసిపీ అండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.